ఆ 3 గంటలు పడినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిందే అధ్యక్ష. అంటే ఏదైతే గత ప్రభుత్వం నిర్లక్ష్యం, గత ప్రభుత్వం పాపం ఫలితంగానే ఈరోజు బుడమేరుకి వరదలు వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా రెండవది కూడా అధ్యక్ష, ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు కూడా చెప్పారు ఓల్డ్ ఛానల్, అంటే వాస్తవంగా ఏదైతే బుడమేరు అనేది ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ నుంచి విజయవాడ సిటీ మీద నుంచి ఎనికేపాడు యూటీ దగ్గర నుంచి కొల్లేరుకి వెళ్తుంది. ఇది ఓల్డ్ ఛానల్ అధ్యక్ష. అయితే ఈ ఓల్డ్ ఛానల్కి సంబంధించి మరి ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా గత 5 సంవత్సరాల్లో మరి ఏదైతే దగ్గర ఒక 500-600 ఎకరాలు కూడా అక్కడ కబ్జా కాబడినటువంటి పరిస్థితి కూడా వాస్తవమే అధ్యక్ష. దాని ద్వారా ఆ ఓల్డ్ ఛానల్లో అక్కడ నీరు ప్రవహించేటువంటి సామర్థ్యం తగ్గిపోయింది అధ్యక్ష. మూడవది ఏదైతే ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరుకి వెళ్ళవలసినటువంటి ఏదైతే అవుట్కట్ ఉందో అది కూడా 2014-19 సంవత్సరంలో బ్యాలెన్స్ పనులు ఉంటే అధ్యక్ష, దాన్ని ఒక 5 ప్యాకేజీలుగా ఆ రోజు మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2019కి ముందు చాలా క్లియర్గా ఏదైతే 0 నుంచి 12 కిలోమీటర్ల వరకు ఒక ప్యాకేజీ, 12 నుంచి 25.6 కిలోమీటర్ల వరకు రెండో ప్యాకేజీ, 25.6 నుంచి 34 కిలోమీటర్లకు మూడో ప్యాకేజీ, 34 కిలోమీటర్ నుంచి 42.5 వరకు 4గో ప్యాకేజీ, 42.5 నుంచి 50.6 కొల్లేరు వరకు కూడా 5 ప్యాకేజీలకి మేము ఆ రోజు మరి పనులు ఇస్తే ఆ పనులకు సంబంధించిన బ్యాలెన్స్ పనులు అధ్యక్ష, ఇంకా బ్యాలెన్స్ పనులు 80 కోట్ల రూపాయలు ఆ రోజు మిగిలి ఉంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అధ్యక్ష ఎంత దుర్మార్గం అంటే జీవో 365 జీవోలో ఈ 5 వర్కులను కూడా క్యాన్సిల్ చేసింది అధ్యక్ష. అంటే గత ప్రభుత్వం ఎంత దుర్మార్గం. బుడమేరుకు సంబంధించి ఏదైతే ఒక మార్గం మన డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఈ డైవర్షన్ ఛానల్ సంబంధించి వైండింగ్ లైనింగ్ సంబంధించిన పనుల్ని 5 సంవత్సరాలు 5 రూపాయలు పని చేయాల, ఏదైతే ఓల్డ్ ఛానల్కి సంబంధించి కొల్లేరుకి వెళ్ళేటువంటి 5 ప్యాకేజీలు కూడా నిర్దాక్షిణ్యంగా జీవోతో సహా రద్దు చేసి మళ్ళీ 5 సంవత్సరాల్లో ₹1 పని చేయలేదు అధ్యక్ష. ఇది వాస్తవాలు అధ్యక్ష. ఎందుకంటే ఇది నేనే ఊరికే చెప్పట్లేదు అధ్యక్ష. ఇదిగో అధ్యక్ష 8-7 మంచిగా అధ్యక్ష సభ్యులు వాస్తవాలు తెలుసుకోవాలి. నేనేమి అవాస్తవాలు చెప్పట్లేదు. ఇదిగో 8-7-2020 దానిలో జీవో నెంబర్ 365 అందులో బుడమేరుకు సంబంధించిన 5 వర్కుల్ని రద్దు చేశారు. ఇవి కావాలంటే మా బొత్స సత్యనారాయణ గారు ఆయన కూడా చూపిస్తాం. ఇది ఇక్కడే మార్కింగ్ చేశాను. మార్కింగ్ ఈ 5 వర్కులు రద్దు చేశారు అధ్యక్ష. అంటే బుడమేరు లాంటి దానికి మరి అట్లాంటి వర్కులు రద్దు చేసి 5 సంవత్సరాలు ₹1 పని చేయకుండా ఇవాళ విజయవాడలో 5-6 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారంటే ఆ పాపం గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం అధ్యక్ష. గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఇవాళ విజయవాడ ప్రజలకు శాపాలుగా మారే అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఏదైతే భవిష్యత్తులో ఇటువంటి తప్పిదాలు జరగకుండా గత ప్రభుత్వం వ్యవహారం మాదిరిగా కాకుండా ఏ రకంగా బుడమేరుని మనం ప్రక్షాళన చేస్తాము, ఏ రకంగా ఆపరేషన్ బుడమేరు అనేది ఏ రకంగా చేపడతాం అనేది కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏదైతే గత 2-3 నెలలుగా 5-6 సార్లు ఏదైతే మరి రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కలిసి 4-5 రివ్యూలు కూడా తీసుకున్నాం అధ్యక్ష. దానిలో భాగంగానే ఏదైతే డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి ఆ యొక్క వైండింగ్ ఏదైతే లైనింగ్ పనులు ఏవైతే 35,000కి పెంచాలని ఏదైతే అనుకున్నామో దాన్ని పూర్తి చేసేటువంటి విధంగా ఒకటే అధ్యక్ష. అయితే అది పూర్తి చేసినా కూడా కృష్ణా నదికి సేమ్ టైం ఫ్లడ్స్ వస్తే కనుక అది 35,000 క్యూసికల్కి పెంచినా కూడా కృష్ణా ఫ్లడ్ ఉంటే ఆ వాటర్ ఫ్లో అంత ఎఫెక్టివ్గా పోదు. కాబట్టి ఓల్డ్ ఛానల్ను కూడా ఏదైతే దాన్ని కూడా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన అధ్యక్ష. కాకపోతే ఓల్డ్ ఛానల్ మేము చూస్తే దగ్గర 3,000 కుటుంబాల వరకు కూడా ఆ ఓల్డ్ ఛానల్లో ఆల్రెడీ నివాసం ఏర్పరచుకున్నారు అధ్యక్ష. కుటుంబాలు క్యాలిక్యులేట్ చేస్తే దగ్గర 6,000 కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష ఆ ఓల్డ్ ఛానల్లో. అందుచేత దాన్ని మేము ఏదైతే టిక్కో మాదిరిగా ఏదైనా హౌసింగ్ నిర్మాణం చేసి ఆ యొక్క ఎవరైతే ఆక్రమణలు చేసుకుని నివాసం ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలించేటువంటి విధంగా, అదేవిధంగా ఆన్సర్ చెప్తుండే కూడా ఓపిక లేకపోతే బుడమేరు ఆపరేషన్ రేపు భవిష్యత్తు ఏం చేయబోతున్నా చెప్తున్నారు అధ్యక్ష. దానికి ప్యారలల్ గా మీరు ఎట్లా చేస్తారు మేము చేయబోయే పని కూడా చెప్తా ఉన్నాం. ఏదైతే బుడమేరు ఓల్డ్ ఛానల్ కి సంబంధించి దానికి ప్యారలల్ గా, ఎందుకంటే ఒక నిమిషం బుడమేరు ఓల్డ్ ఛానల్ అనేది ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి పెద్దగా అవకాశం లేదు అధ్యక్ష. ఎందుకంటే అక్కడ వాణిజ్య భవనాలు పెద్ద బిల్డింగ్స్ అని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు.
దాన్ని వైండింగ్ చేయడం వీలు పడదు కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష, ఇది ఇంపార్టెంట్ అధ్యక్ష. అందుకనే బుడమేరుకి ప్యారలల్ గా పాత కాలువ అని చెప్పి ప్యారలల్ గా అగ్రికల్చర్ మీద ఫీల్డ్ మీద వెళ్తుంది అధ్యక్ష. ఆ పాత కాలువను కూడా డెవలప్ చేసి అక్కడ ఒక 10,000 క్యూసిక్లు, ఇక్కడ ఒక 5,000 క్యూసిక్లు. అరుణ్ కుమార్ సార్ అధ్యక్ష 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 మన మంత్రి గారి సమాధానం ఇచ్చిన తర్వాత ఇవ్వండి, సమాధానం ఇవ్వండి. నోట్ చేసుకుని వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే వెరిఫై చేయొచ్చు. అంతేగాని మంత్రి గారు క్లారిఫికేషన్ ఎట్లా ఇస్తారు అధ్యక్ష? ఇప్పుడు ఒక మినిస్టర్ మాట్లాడుతూ ఉంటే సభ్యుడు ఎలాగా ఇస్తారు అధ్యక్ష? ఇని ఓపిక లేకపోతే చేసిన నష్టమంతా చేసి చేసిన పాపం అంతా చేసి ఎట్లా ఇంటర్ఫేర్ అవుతారు? ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నేను సమాధానం చెప్తా ఉన్నా. ఏదైతే బుడమేరు ఆపరేషన్ కూడా ఎట్లా చేపట్టాలో కూడా చెప్తూ ఉంటే దాన్ని కూడా ఇని ఓపిక లేదు అధ్యక్ష. దాన్ని కూడా ఇని ఓపిక లేకపోతే ఎట్లాగా? దయవుంచి అర్థం చేసుకోండి.